బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వాళ్ళ అక్కస్సును వ్యక్తపరుస్తుర్రు. ఇప్పుడే నేను ఎక్స్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళ ట్వీట్ని ఒకటి చూడటం జరిగింది. ఆ ట్వీట్లో మా నాయకుని విమర్శిస్తున్నారు కాబట్టి మీ నాయకులను కూడా విమర్శిస్తామని చెప్పి మార్ఫ్డ్ పిక్చర్స్ పెట్టి సోనియా గాంధీ గారిని, రాజీవ్ గాంధీ గారిపై తప్పుడు ప్రచారం చేస్తూ ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. డెఫినెట్గా దీని మీద చట్టపరమైన నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అలాగే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను బీఆర్ఎస్ పార్టీ నాయకులకు. 10 ఏళ్లు పోరాటం చేసినటువంటి కేసీఆర్ని విమర్శించొద్దంటుర్రు. 10 ఏళ్లు పోరాటం చేసినటువంటి కేసీఆర్ని నమ్మకనే ప్రజలు తరిమి కొట్టిర్రు. తరిమి కొట్టిన తర్వాత మా ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు మీ 10 ఏళ్ల పాలన, మీ కాళేశ్వరంలో జరిగినటువంటి బాగోతాలు, ప్రతి శాఖలో మీరు చేసినటువంటి అవినీతిని ఎండగట్టడంతో ఇవాళ తెలంగాణ ప్రజలు ఇంకా చీదరించుకుంటారు మిమ్మల్ని. ఈ చీదరించుకొని మీకు 17 పార్లమెంట్లో ఇప్పుడు జరగనున్న ఎన్నికలకు అభ్యర్థులు కూడా దొరకనటువంటి పరిస్థితిలో మీరు ఇలాంటి సోషల్ మీడియాలో నాయకులు, ముఖ్యంగా మా రాజీవ్ గాంధీ గారు, మా సోనియా గాంధీ గారి మీద మీరు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం తెలంగాణ ప్రజలు క్షమించరు. తెలంగాణ ప్రజలకు అర్థమైంది అసలు సోనియా గాంధీ గారు ఇచ్చిన కమిట్మెంట్ వల్లనే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ గారు కేవలం తెలంగాణ ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించుకుంటూ ముఖ్యమంత్రి అయి తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టించి కోట్ల రూపాయలు దండుకోవడం జరిగింది. కాబట్టి మీరు ఎంత చెడు ప్రచారం చేసినా అది మీకే బెడిసి కొడుతుంది తప్ప మీరు దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి ట్వీట్లు కానీ మీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ఇంకా ప్రజల ముందు చిల్లర కాకుండా చూసుకోండి అని తెలియజేస్తున్నాను.